నాకు మొదటి రోజు ఎర్ర సముద్రంలో కనిపించిందండి. రెండో రోజు అలంకార రూపంలో ఉన్న స్వామి కనిపించారు. మూడో రోజు శాసనపరమైన లక్ష్మీనారాయణ మనిషి రూపంలో కనిపించారు. ఓం నమో నారాయణ గురుగారు. నాకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు కూడా గుళ్ళో ఉండే దేవుడి గారు వచ్చారండి. థర్డ్ రోజు నేను మా అమ్మాయి వివాహం కోసం అడుగుతుంటే ఆయన సముద్రంలో పసుపు వస్త్రాలు ధరించి మనిషి రూపంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారు, అయ్యవారు కూడా మధుపరకాలు ఇచ్చినట్టు వచ్చిందండి. అదండి. మీరు అడిగిన ప్రశ్నకి ఎంత సమాధానం వస్తుంది దానిలో? నమో నారాయణయ్య గురువు గారు. నాకు ఫస్ట్ లో నరసింహస్వామి వారు వచ్చారండి. రెండో రోజు ఆంజనేయ స్వామి, దుర్గమ్మ తల్లి వారు వచ్చారండి. మూడో రోజు బ్రాహ్మణుల వారు వచ్చారండి. నాలుగో రోజు ఆకాశంలో నక్షత్రాలు దర్శనమిచ్చారండి. నారాయణ గురువు గారు. నేను 2 రోజులు మా కోడలో అవకాశం ఇచ్చిందండి. నాకు అవకాశం ఇచ్చినప్పుడు సంతోషించానండి. కళ్ళు మూసుకుంటే ఏదో కనిపించిందండి. నమో నారాయణ గురువు గారు. మేము శనివారం నుంచి వస్తున్నామండి ఇక్కడికి. నాకు ఫస్ట్ రోజు నరసింహస్వామి ఆకరణ పులిలాగా మీద పడినట్టు అనిపించిందండి. రెండో రోజు ఏమో శివపార్వతులు విగ్రహం రూపంలో కనిపించారండి. మూడో రోజు ఏమో నరసింహస్వామి నా దగ్గరికి వచ్చినట్టు, మా ఆయనకి టీచర్ జాబ్ ఇచ్చినట్టు అనిపించిందండి. ఆడపిల్లని కూడా ప్రసాదించి స్వామి నాకు అనేసి అనుకుని ఈరోజు ఏమో సేవ చేసుకుంటే ఇలా కళ్ళు మూసుకుని ఓంకారం 10 నిమిషాలు చెప్పుకుంటే నాకు పార్వతీదేవి ఆడపిల్లని ఇచ్చినట్టు ప్రసాదించినట్టు వచ్చిందండి. ఓం నమో నారాయణ. మీరు కూడా అలాగే ఓం నమో నారాయణ అనుకుంటూ స్వామివారిని తెలుసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఓం నమో నారాయణాయ గురువు గారు. నాకు ఫస్ట్ ఎంత శూన్యంలా కనిపించిందండి. తెల్లగానే ఒకరోజు ఎర్రగా కనిపించిందండి. ఒకరోజు 2 చుక్కల్లా కనిపించింది. నారాయణ గురువు గారు. ఫస్ట్ రోజు ఎర్రగా కనిపించిందండి. సెకండ్ రోజు అమ్మవారు తల్లి కనిపించేయండి. మూడో రోజు మొత్తం అమ్మవారు కనిపించారండి. నమో నారాయణ గురువు గారు. నాకు ఫస్ట్ రోజు నరసింహస్వామి వారు కనిపించారండి. సెకండ్ రోజు గుళ్ళో ఉన్న స్వామి వారు కనిపించారండి. అంతే.